యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము కలిగినది. దేవుని స్వరం యొక్క శక్తి గురించి, గొప్పతనం గురించి మనము చూస్తున్నాం. నిజంగా దేవుని బిడ్డలారా, ఆయన స్వరము అప్పుడు ఇప్పుడు రోగులను స్వస్థపరచడం మనం చూస్తున్నాం. బలహీనులను ఆయన స్వరము, దేవుని స్వరము బలపరచడము మనం చూస్తున్నాం. దెయ్యముల చేత, పిశాచముల చేత, అపవిత్ర ఆత్మల చేత, సాతాను చేత పట్టి పీడించబడుతున్న వారిని ఆయన స్వరము విడిపించటం కూడా మనము చూస్తున్నాము. భూమి అంతటా ఆయన నామము, ఆయన స్వరము బలము గలది, ప్రభావము కలిగినది, గొప్పది అనేది మనము అర్థం చేసుకోవాలి. భూమి ఆకాశములను కలుగు చేసింది ఆయన స్వరమే కదా. అంతేకాకుండా సూర్య చంద్ర నక్షత్రములను, నేలను ప్రాకు పురుగులను, నదులను, సముద్రములను, జలచర జీవులను, ఈ సృష్టిని, కొండలను, గుట్టలను, పర్వతాలను, ఈ సృష్టిలో ఉన్న సమస్తమును సృష్టించింది ఆయన స్వరము కదా. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసినది, బండలో నుంచి నీళ్లు రప్పించినది, నీళ్లను ద్రాక్షారసముగా మార్చినది ఆయన స్వరము. గుడ్డి వారికి కళ్ళు కలిగేలాగా, అలాగే కుంటి వారికి కాళ్ళు కలిగేలాగా చేసినది ఆయన స్వరము. ఇలాగా ఎంతని మనము చెప్పుకున్నా ఇంకా మనకి కనబడతానే ఉన్నాయి ఆయన స్వరం యొక్క గొప్పతనాలు. కాబట్టి దేవుడి బిడ్డలారా, దయచేసి అర్థం చేసుకోనండి. మనకు కూడా ఆయన స్వరం వినపడాలని మనము ప్రార్థన చేస్తే, సమూయేలుకి దేవుని స్వరం వినబడినట్లుగా, మోషేకి దేవుని స్వరం వినబడినట్లుగా. ఎందుకనంటే దేవుని స్వరము బలము కలిగినది, ప్రభావం కలిగింది కదా. మరి ఆ స్వరము మనకు వినబడితే మనం కూడా బలం కలిగిన వాళ్ళం అవుతాం కదా. అంతేకాకుండా ఆయన స్వరము, ఒక శతాధిపతి యొక్క దాసుడు రోగిగా ఉంటే, నీవు మాట మాత్రం సెలవివ్వయ్యా, ఎక్కడో ఉన్నా నా ఇంటికాడ దాసుడు స్వస్థత పొందుకుంటాడు అని అంటే, వెంటనే ఆయన స్వరంతో ఆయన స్వస్థత పొందును గాక అని అంటే, దాసుడు స్వస్థత పొందినట్లుగా కూడా మనం చూస్తున్నాము.